మేడారం జాతరకు వచ్చే భక్తులు స్వీయ నియంత్రణ పాటించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ అన్నారు. మేడారం పూజారులకు నూతన వస్త్రాలు అందజేశారు. అనంతరం మేడారం అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో మంత్రి సీతక్క మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులు స్వీయ నియంత్రణ పాటించాలని, భక్తులు ప్రయాణ సౌకర్యార్థం ఆర్టీసీ 6000 బస్సులు నడుపుతోందని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నామని, జాతర విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని అన్నారు. జాతరలో ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా తగ్గించే దిశగా కృషి చేయాలని అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకొని వచ్చిపోయేటువంటి భక్తులందరికీ కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకుంటూ ఒక విధులను నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇంకా వేగం పెంచినాము, అదేవిధంగా ఎక్కువ విస్తృతం కూడా చేసినాము. అందరినీ ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ ఆల్రెడీ రావడం జరిగింది. పోలీస్ కానీ, శానిటేషన్ కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ ఇక్కడ రావడం జరిగింది. ఈసారి పాపం అధికారులు కూడా దాదాపు 2 నెలల నుంచి నిరంతరం ఇక్కడ మన ములుగు జిల్లాకు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ ఇవి మేజర్గా 2 months నుంచి రెగ్యులర్గా నడిపిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏమి డిస్టర్బెన్స్ జరగలేదు. ఈసారి చూస్తే 2,74,844 ప్యాసింజర్స్, అంటే బస్సుల ద్వారా వచ్చే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది. సేమ్ టైంలో లాస్ట్ కంటే ఈసారి ప్రైవేట్ వెహికల్స్ కూడా ఎక్కువనే అయినాయి. ఆ తల్లుల మీద, సమ్మక్క సారలమ్మ మీద పెరుగుతున్నటువంటి భక్తికి, విశ్వాసానికి, నమ్మకానికి ఇదొక నిదర్శనం భక్తుల రాక. కాబట్టి అందరం కూడా ఒక టీమ్గా మన రాష్ట్ర పండుగగా, మన ప్రాంత పండుగ, మన రాష్ట్ర పండుగ కాబట్టి వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా మంచి దర్శనం జరిగే విధంగా ఎవరికి వాళ్ళు స్వీయ నియంత్రణ పాటిస్తూ, క్రమశిక్షణ పాటిస్తూ ముందుకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం.